జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో 70% ఫీజు రాయితీ కల్పించాలని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో 75% ఫీజు రాయితీ కల్పించే వరకు దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో 70% ఫీజు రాయితీ కల్పించాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ పట్టణంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గార్లపాటి కృష్ణారెడ్డి, పులిమామిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల కారణంగా జర్నలిస్టులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఫీజులు చెల్లించలేక కొందరు విద్యార్థులు చదువును మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఈ అంశంపై గతంలో జిల్లా విద్యాశాఖ అధికారికి కలెక్టరేట్లో వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ సర్క్యులర్లు జారీ చేసిన నేపథ్యంలో నల్గొండ జిల్లాలో కూడా 75% ఫీజు రాయితీ అమలు చేసేలా వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన అదనపు కలెక్టర్ సుశీందర్ రావును పిలిపించి జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ వచ్చే విధంగా చూడాలని ఆదేశించారు. స్పందించిన అదనపు కలెక్టర్ సుశీందర్ రావును పిలిపించి జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ వచ్చే విధంగా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు మాధురి యాదగిరి, అష్ఫక్ అహ్మద్, చిన్న పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధర వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి మదనాచారి, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు సంఘం అధ్యక్షులు పరమేష్, వీడియోగ్రాఫర్స్ సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్కే సలీం, జర్నలిస్టులు పిట్టల రామకృష్ణ, ఎండి సయ్యద్, జిల్లా యాదయ్య, ఊర రమేష్, రాంప్రసాద్, గుడిపాటి శ్రీనివాస్, సందీప్, సోమశేఖర్, అశోక్ కుమార్, డిఎస్ యాదవ్, బందెల స్వామి, బజరంగ్, ఖుద్దూస్, ఎండి షరీఫ్, ఎండి ఆసిఫ్, దోటి శ్రీనివాస్, చింత యాదయ్య, యాదగిరి, కొండస్వామి, రాంప్రసాద్, శంకర్, తరకొప్పుల శంకర్, ఎండి జుబేర్, బోగరి రామకృష్ణ, అబ్దుల్ రహీం, దేవరపల్లి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. మళ్ళా డిఆర్ఓ గారికి, జేసీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి కూడా కలెక్టర్ గారికి కూడా 2-3 సార్లు కలిసి వివరించడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి నల్గొండ జిల్లాలో రాయితీ సర్క్యులర్ ఇస్తున్నారు, మీరు జాప్యం చేయకండి, వెంటనే ఇవ్వండి అని అంటే తప్పకుండా ఇస్తామని చెప్పని నాన్చుడు ధోరణితోటి వివరించుకుంటా ఇప్పుడు కమిషనర్ పంపించినాము, డైరెక్టర్ పంపించడం అనేటువంటి మాటలు చెప్తూ కాలయాపన చేస్తున్నారు. ఆ కాలయాపనకు నిరసనగానే ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ధర్నా కార్యక్రమం, రస్తారోకో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ముందుకొచ్చి ఈ యొక్క సర్క్యులర్ వెంటనే ఇవ్వాలని చెప్పని కోరుతున్నాం. అదేవిధంగా జర్నలిస్ట్ అనేటువంటి వాళ్ళు చాలా పూర్ ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కూడా కార్పొరేటు, ప్రైవేటు పాఠశాలలో చదవలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. మేము గొంతమ్మ కోరికలు మాత్రమే కోరట్లేదు. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటటువంటి జర్నలిస్టుల పిల్లలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళల్లో రాయితీ కల్పించాలని సర్క్యులర్ అడగడం జరిగింది. వేరే జిల్లాల్లో ఇచ్చినప్పటికీ కూడా నల్గొండ జిల్లాలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దీనికి నిరసనగానే ఈరోజు పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేపట్టడం జరిగింది, రాస్తారోకో కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా సరే అధికారులు నిర్లక్ష్యం వీడి ఏదైతే జర్నలిస్టుల పిల్లలకు సంబంధించినటువంటి సర్క్యులర్ జారీ చేయకుంటే పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టేటటువంటి ఇప్పటికైనా సరే చెప్తున్నాము. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి దీని మీద చర్యలు తీసుకొని వెంటనే ఇదైతే జర్నలిస్టుల పిల్లలకు సంబంధించినటువంటి ఏదైతే సర్క్యులర్ జారీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్ పిల్లలకు ఫీజులో రాయితీ కల్పించాలని, సర్క్యులేషన్ జారీ చేయాలని వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో జర్నలిస్ట్ ఇతర సంఘాలతో కలిసి భారీ ఎత్తున ఉద్యమాలు చేసి మా హక్కుల కోసం పోరాడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.